వెరీ సారీ. పహల్గామ్ టెర్రర్ అటాక్లో మరణించిన తోటి భారతీయుల యొక్క ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం. సో మేబీ ఇంతకు మించి మనం ఏం చేయలేమేమో, దానికి సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంది. సో మన దౌర్భాగ్యం ఏంటి అంటే, ఇండియాలో ఉంటూ స్టిల్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళు, ఇండియన్స్ నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇండియాలో పాకిస్తాన్ ఫ్లాగ్ ఏదైనా సెలబ్రేషన్ జరిగితే పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత మంచితనం కూడా ఇండియాకి అవసరం లేదు. సో ఈ దెబ్బతోనైనా తాజ్ అటాక్ చూసాం, పుల్వామా చూసాం, ఇప్పుడు పహల్గామ్ చూసాం. ఈ దెబ్బతోనైనా ఈ టెర్రరిజాన్ని అంతమొందించే దిశగా భారత ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుందాం. అండ్ భారతదేశంలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని కూడా అంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్, కమింగ్ టు ద టాపిక్, కరెంట్ అఫైర్స్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ 2025. టైం వచ్చేసి 5:30 AM. నోబెల్ బహుమతులు. సో ఏదో నోబెల్ బహుమతులు టాపిక్ కదా, మనకు ఆ 6 నేమ్స్ వచ్చు, ఆ 6 పర్సన్ నేమ్ వచ్చు అని వదిలేయకుండా ఎగ్జామినర్ ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ మనకి రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతాడో క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన యొక్క యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి, లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని. రైట్. సో నోబెల్ బహుమతులు. ఈ నోబెల్ బహుమతులు ఎక్కడి నుండి వచ్చాయి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ నోబెల్ పురస్కారాలు అనేది రావడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు అని అంటే, డైనమైట్ కనుగొన్న వ్యక్తి. ఈ నోబెల్ బహుమతులను ఎప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుందంటే, ఎవ్రీ ఇయర్ December 10th అనౌన్స్ చేస్తూ ఉంటారు, డిసెంబర్ నెలలో. సో ఎవరి పేరు మీదుగా అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు అంటే, డైనమైట్ కనుగొన్నాడు. ఎప్పుడు ఇస్తారంటే, ఇన్ ద మంత్ ఆఫ్ December ఎవ్రీ ఇయర్. సో దీన్ని ప్రదానం చేసే స్థలం ఎక్కడ, వెన్యూ ఎక్కడ అంటే స్వీడన్. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, నోబెల్ బహుమతులు ఎక్కడ ప్రదానం చేస్తారు అన్నప్పుడు స్వీడన్ అని పెట్టేసేయండి డైరెక్ట్. ఎస్పెషల్లీ ఎగ్జామినర్ మెన్షన్ చేసినప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారో అన్నప్పుడు మాత్రం నార్వేలో చెప్పండి. అంటే నోబెల్ ప్రైజెస్ స్వీడన్లో ఇస్తారని చెప్పండి. ఎగ్జామినర్ మెన్షన్ చేసినప్పుడు నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ ప్రదానం చేస్తారో అన్నప్పుడు మాత్రం నార్వే అని చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. సో ఎస్టాబ్లిష్ అంటే ప్రారంభించిన సంవత్సరం 1901. ప్రైజ్ మనీ వచ్చేసి 11 మిలియన్ స్వీడన్ క్రోన్స్. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. నోబెల్ బహుమతులు ఎప్పుడు ఇస్తారు? December 10th. అండ్ ఎవరి పేరు మీదుగా ఇస్తారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా. ఆయన ఎవరు? డైనమైట్ కనుగొన్న వ్యక్తి. ఎక్కడ ఇస్తారు? స్వీడన్లో ఇస్తారు. ఎగ్జామినర్ శాంతి బహుమతి అని మెన్షన్ చేసినప్పుడు నార్వేలో. ప్రైజ్ మనీ ఎంత? 11 మిలియన్ స్వీడన్ క్రోన్స్. ఎప్పటి నుండి ప్రారంభించారు? 1901. ఎగ్జామినర్ ఇన్ని రకాలుగా అడుగుతాడు. అండ్ ఇంతకు ముందు కూడా అడిగే అవకాశం ఉంటుంది. భారతీయ వ్యక్తులు, భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు ఎవరు కనుక చూస్తే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది 1913. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లిటరేచర్, సాహిత్యంలో వచ్చింది. మొట్టమొదటి నోబెల్ గ్రహీత ఎవరు భారతీయుడు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎప్పుడు వచ్చింది? 1913లో వచ్చింది. ఏ రంగంలో వచ్చింది? సాహిత్యంలో వచ్చింది. దేనికి వచ్చింది? గీతాంజలి బుక్కు వచ్చింది. ఇవన్నీ కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. అండ్ సివి రామన్ గారికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1930. ఏ రంగంలో వచ్చింది? ఫిజిక్స్ రంగంలో. నెక్స్ట్ మదర్ తెరిసా గారు 1979 పీస్. తను ఇక్కడ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ ఉన్న వర్క్స్ మీద చేయడం వల్లనే తనకు రావడం జరిగింది. అందుకే మనం ఇండియన్ ఆరిజిన్ వైజ్గా మనం చూస్తూ ఉంటాం. అమర్త్య సేన్ 1998 ఎకనామిక్స్, ఆర్థిక రంగంలో. కైలాస్ సత్యార్థి 2014 పీస్, శాంతి బహుమతి. ఓకేనా? సో ఇక్కడ హర్గోబింద్ ఖురానా 1968 మెడిసిన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983 ఫిజిక్స్, వెంకట్రామన్ రామకృష్ణన్ 2009 కెమిస్ట్రీ, అభిజిత్ బెనర్జీ 2019 ఎకనామిక్స్. సో ఇక్కడ మాత్రం మీరు ప్రతి పాయింట్ కూడా నేర్చుకోండి విత్ ఇయర్. సో ఇక్కడ జస్ట్ నేమ్స్ అండ్ వాళ్ళ యొక్క రంగం. ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్ చూస్తే, మొదటి మహిళ ఎవరు అన్నప్పుడు మేరీ క్యూరీ 1903 ఫిజిక్స్ రంగంలో. ఫస్ట్ ఫీమేల్. అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మలాలా యూసఫ్జాయ్. మనకి షేర్ చేసుకున్నారు నోబెల్ పీస్ ప్రైజ్ 2014లో ఎట్ ఏజ్ ఆఫ్ 17 years. ఈ కైలాస్ అత్యర్థికున్న ఈమెకు వచ్చింది అదే ఇయర్లో.
అండ్ అతిపెద్ద వయసులో కనుక చూస్తే జాన్ బి గుడెనఫ్ ఎట్ ఏజ్ ఆఫ్ 97 years old టైంలో వచ్చింది. ఈయనకి కెమిస్ట్రీ రంగంలో 2019లో వచ్చింది. సో ఇన్ని రకాలుగా అడుగుతాడు. ఏదో నోబెల్ ప్రైజెస్ అనగానే 2024 ఎవరికి వచ్చినాయి, 6గురికి వచ్చినాయి, 6 ఎవరు, ఇట్లా చదివితే సరిపోదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సార్ ఇక్కడ మరి ఎన్ని రంగాల్లో ఇస్తారు? 1 2 3 4 5 6 అడుగుతారు. నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ఇస్తారు? 6 రంగాలలో. అవి ఏవి అన్నప్పుడు నోబెల్ శాంతి పీస్ ప్రైజ్, సాహిత్యము లిటరేచర్, వైద్య రంగము మెడిసిన్ అనొచ్చు, ఫిజియాలజీ అనొచ్చు, భౌతిక శాస్త్రం ఫిజిక్స్, రసాయన శాస్త్రం కెమిస్ట్రీ, ఆర్థిక రంగం ఎకనామిక్స్. ఇన్ని రంగాలు ఇస్తారు. 2023 కూడా చదవాలంటే కొన్నిసార్లు చదవండి. ఓన్లీ 6 నేమ్సే కనుక యు మస్ట్ లెర్న్, డెఫినెట్లీ నేర్చుకోండి. ఓకే. అండ్ 2024లో నోబెల్ శాంతి వచ్చేసి నిహోన్ హిడాంకియో. నిహోన్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 2023లో నర్గిస్ మహమ్మది. అండ్ లిటరేచర్ వచ్చేసి 2024 హ్యాన్ క్యాంగ్, 2023 జాన్ ఫోసే. అండ్ వైద్య రంగం చూస్తే మెడిసిన్లో విక్టర్ ఆమ్రోస్, గేరీ రూకన్కి వచ్చింది. అండ్ క్యాటలిన్ క్యారికో, డ్రూ వెయిన్మాన్ 2023. ఫిజిక్స్లో జియోఫరే హింటన్ అండ్ జాన్ ఓఫిల్ 2023లో, ఫియర్రే అగోస్టిన్, ఫెరింక్ క్రౌజ్, అన్నే హెల్ యూలియర్. కెమిస్ట్రీలో చూస్తే డెమిస్ హసాబిస్, డేవిడ్ బేకర్, జాన్ జంపర్. డేవిడ్ జంపర్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ 2023లో మౌంగి భవెండి, లూయిన్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్. ఎకనామిక్స్ కనుక చూస్తే జేమ్స్ ఏ రాబిన్సన్, సైమన్ జాన్సన్, ధరోన్ ఎక్మోగ్లు. ఓకే. అండ్ 2023లో క్లాడియా గోల్డెన్. సో 2024 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 2023లో జస్ట్ ఆ నేమ్స్ 6 నేమ్సే కనుక మనం అంటే 6 ఫీల్డ్సే కనుక ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా అడగవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కనుక మీరు కూడా అంత ఫ్రెష్గా ఆ రోజు కంప్లీట్ చేసేయండి ఆ వర్క్ని. అండ్ అట్ ద సేమ్ టైం రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో proud to be an Indian first. Clear? Thank you. I wish you very good luck. Bye.